తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్ గా పిలిపించుకున్న విజయశాంతి బీజేపీని విడి కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ కార్యక్రమంలో హాజరవకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఇక ఇటీవల బీఆర్ఎస్ మద్దతుగా కిషన్ రెడ్డికి ఇచ్చిపడేసింది. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటూనే ఏదో ఒక సందర్భంలో ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు రాములమ్మ. ఈ సందర్భంగా 2 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ భేటీని ఉద్దేశించి సోమవారం విజయశాంతి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు వచ్చారని అందరూ భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందని సంచలన ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. ఇక తాజాగా ఏపీలో టీడీపీ విజయం సాధించడం, తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడటానికి కుట్రలు చేయాలని ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలున్నాయి. తిరిగి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్తు వాస్తవమని విజయశాంతి ట్వీట్ చేశారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుందని నిస్పష్టంగా ప్రకటించడం చంద్రబాబుకి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తామని అనాల్సిన అవసరం ఏముందని, వారి కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన బాగుంది, మీ నాయకులు ఎవరైనా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం తప్పక సమంజసంగా ఉంటుందని ట్వీట్ చేశారు విజయశాంతి. ఇప్పుడు రాములమ్మ ట్వీట్తో తెలంగాణలో బీజేపీ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.